Gurubhyo Namaha. Today class is differentiation. Class number 3. In previous class I told that 6 results in elementary functions. The derivative of constant is 0. The derivative of x is 1. The derivative of x power n into x power n minus 1. The derivative of e power x. The derivative of root x, 1 by 2 root x. The derivative of 1 by x minus 1 by x square. ఇలా మొత్తం 6 ఎలిమెంటరీ ఫంక్షన్స్కి మనం బై ది డెఫినేషన్ ద్వారా ప్రూఫ్ని డెరైవ్ చేసుకుని వాటి యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిమైనింగ్ రిజల్ట్స్. టోటల్గా మీకు ఒక 15 రిజల్ట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 15 to 13. ఆ రిజల్ట్స్ ప్రూఫ్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. తర్వాత రిజల్ట్స్ అన్నీ కూడా తర్వాత చూద్దాం. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు రిజల్ట్స్ మామూలే, రిజల్ట్స్ అన్నీ కూడా ఏంటంటే కనుక ఫార్ములాస్ అన్నమాట. ఆ రిజల్ట్స్ ఉపయోగించుకుని మనం కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత రిమైనింగ్ రిజల్ట్స్ అవి కూడా మనం డెరైవ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ప్రస్తుతానికి టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 7. వాట్ ఈజ్ రిజల్ట్ నెంబర్ 7? Result number 7, if f of x is equal to a power x, then the derivative of the f of x is a power x into log a. e power x and a power x are called exponential functions. ఈ రెండింటిని మనం ఏమంటారంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే e power x, e అంటే సమ్ వాల్యూ లైస్ బిట్వీన్ 2 and 3 అండ్ సమ్ కాన్స్టెంట్కి పవర్లో వేరియబుల్ ఉన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అన్నమాట. అది 2కి 3కి మధ్యలో ఉండే వాల్యూ అన్నమాట e అంటే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏ పవర్ ఎక్స్. ఏ ఈజ్ ఏ కాన్స్టెంట్, ఏ పవర్ ఎక్స్. ఇది కూడా ఏ అంటే ఒక నెంబర్కి పవర్లో వేరియబుల్ ఉన్నప్పుడు. అంటే ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ వస్తుందన్నమాట. అది మనం ఇక్కడ ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్స్ అన్నీ కూడా మనం ఏంటంటే కనుక లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయగలిగితే కనుక వీటి యొక్క రిజల్ట్స్ అన్నింటినీ కూడా మనం ప్రూఫ్ ఫైండ్ అవుట్ చేసినట్టే. ఇప్పుడు చూడండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్? ఏ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్. నెక్స్ట్ బై ది డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్, what is the derivative? Definition: limit h tends to 0 f of x plus h minus f of x by h, that equal to a limit h tends to 0 a power x plus h minus a power x by h. దానికి లిమిట్ మీరు ఎవాల్యుయేట్ చేయగలిగితే కనుక ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, దీని యొక్క సొల్యూషన్ నేను బోర్డు మీద రాసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, మనం డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి ప్రూఫ్ ఏ విధంగా అయితే చేసాం యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రూఫ్ అన్నమాట. ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. ఈ పవర్ ఎక్స్కి చేసినట్టుగానే చేయాలి. అయితే ఏ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్కి తేడా ఏంటి? అక్కడ యూజ్ చేసే రిజల్ట్ అన్నమాట. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇక్కడ మనకి 1. ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ. అదే తేడా అన్నమాట. ఓకే, సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్. By the definition of f dash x, f dash x means derivative. So f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. Write the value f of x plus h, a power x plus h minus f of x, a power x by h. హియర్ బేసిస్ ఇప్పుడు బేస్ యొక్క పవర్ సమ్మేషన్లో ఉంది. దాన్ని 2 పార్ట్స్ కింద రాసుకోవచ్చు అన్నమాట. బికాస్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. ఆ టైప్లో కనుక ఏ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ కెన్ బి రిటన్ యాజ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ హెచ్ మైనస్ ఏ పవర్ ఎక్స్. హియర్ ఏ పవర్ ఎక్స్ కామన్, టేక్ కామన్ ఏ పవర్ ఎక్స్, ఇంకా ఏ పవర్ హెచ్ మైనస్ 1 బై హెచ్. హెచ్ టెన్స్ టు 0 కాబట్టి హెచ్ ఉన్న చోట 0 రాసుకోవాలి మీరు. అయితే ఎక్స్ వేరియబుల్స్ తోటి దీనికి హెచ్కి సంబంధం లేదు కాబట్టి ఏ పవర్ ఎక్స్ బయటికి తీసేద్దాం. అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ పవర్ హెచ్ మైనస్ 1 బై హెచ్. కానీ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ, బికాస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఈ. సో దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? లాగ్ ఏ బేస్ ఈ. వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్? ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ. ఓకే, కాపీ ది ప్రూఫ్. అంటే ఈ రిజల్ట్ యొక్క ప్రూఫ్ మనం ఈ విధంగా చేయాలి. చూడండి, ఇక్కడ లిమిట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే కనుక రిజల్ట్స్ అన్నీ కూడా చక్కగా సునాయాసంగా చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే లిమిట్స్ ప్రాక్టీస్ బాగుండాలన్నమాట. లిమిట్స్ ప్రాక్టీస్ బాగుంటే కనుక ఈ డిఫరెన్షియేషన్ రిజల్ట్స్ ప్రాబ్లమ్స్ చేసినట్టుగానే చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ రిజల్ట్ నెంబర్ 7 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 8. ఈ రిజల్ట్ యొక్క ప్రూఫ్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఒకసారి మీరు రఫ్ బుక్లో ప్రాక్టీస్ చేస్తే చక్కగా అలవాటు అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఉంది. ఇది ఇప్పుడు మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు మనకి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ అంటాడు. దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మనం ఏం రాయాలి? వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్?
a power x log a, that equal to f dash x is equal to 5 power x into log 5 base c. ఇలాగా ఒక కాన్స్టెంట్కి పవర్స్లో వేరియబుల్స్ ఉంటే కనుక దానికి డెరివేటివ్ ఫంక్షన్ అనమాట. వీటిలో మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటాం. అంటే ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్, వీటికి డెరివేటివ్స్ వచ్చినప్పుడు రెండు ఫంక్షన్స్కి కూడా మనం డెరివేటివ్ చెప్పుకున్నాం. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. సో ఈ విధంగా అప్లికేషన్స్ యూజ్ చేయాలన్నమాట. అంటే dy dx ఆఫ్ ఇలా అడుగుతాడు 100 పవర్ మైనస్ ఎక్స్ 100. ఓకే, 100 పవర్ ఎక్స్ కొన్ని మైనస్లో ఉన్న ఏదైనా ఒకటే 100 పవర్ ఎక్స్ ఏమవుతుంది 100 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 100. ఓకే, నొటేషన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. dx అంటాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని పేరు పెట్టి ఎఫ్ డాష్ ఎక్స్ అంటాడు, ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసేసి వై అంటాడు, వై ఈజ్ ఈక్వల్ అని అడగచ్చు. వై ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ దెన్ ఫైండ్ dx అంటాడు అనమాట. అంటే ఈ రిజల్ట్ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ, అక్కడ ఏది ఇచ్చినా సరే మనం సబ్స్టిట్యూట్ చేసేయడమే. అయ్యే మనం ప్రాబ్లమ్స్లో చేయవలసినవి. అంటే దీన్ని బట్టి చూడండి మనకి ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో. అందుకని ఈ రిజల్ట్కి ప్రూఫ్తో సహా చెప్పగల కారణం అది. ప్రూఫ్ ఎప్పుడైతే మీరు చేశారో ఆ రిజల్ట్ ప్రూఫ్ ఎప్పుడైతే చేశారో ఆ రిజల్ట్ ఖచ్చితంగా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ప్రాబ్లం చేసేటప్పుడు అవలేలుగా అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసుకుని వెళ్ళిపోవడం మీరు చేయవలసిన పది అదే. దట్ ఈస్ క్యాలిక్యులస్. అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిఫరెన్షియేషన్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసుకుని వెళ్ళిపోవడమే. కాకపోతే రిజల్ట్స్ అన్నీ కూడా మన డెఫినేషన్ ప్రకారం ప్రూవ్ చేయవలసి వస్తుంది కాబట్టి ఇందులో లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయవలసి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 8. వాట్ ఈస్ ది రిజల్ట్ నెంబర్ 8? లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? ఇవన్నీ కూడా ఎలిమెంటరీ ఫంక్షన్స్ అనమాట. మొత్తం ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయో క్లాస్ నెంబర్ 2లో చూపించాను మీకు. అవన్నీ కూడా ఎలిమెంటరీ ఫంక్షన్స్ అనమాట. ఆ ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా మనం డెఫినేషన్ ద్వారా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి అవన్నీ కూడా ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, రిజల్ట్ నెంబర్ 8 అంటే లాగ్ ఎక్స్ ఫంక్షన్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటనమాట. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ దెన్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1/x. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత అవుతుంది? 1/x అవుతుంది. మనకి లాగరిథమిక్ ఫంక్షన్ ఇచ్చాడు. అయితే కనుక మనకి లాగరిథమిక్ ఫంక్షన్ ఇచ్చినా, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినా, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినా, హైపర్బాలిక్ ఫంక్షన్ ఇచ్చినా, రెసిప్రోకల్ ఫంక్షన్ ఇచ్చినా, పాలినామియల్ ఇచ్చినా, ఎనీ ఫంక్షన్ ఈజ్ గివెన్ బట్ ప్రాసెస్ ఈజ్ యూనిక్. What is the process? By the definition of derivative, f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ తీసుకుంటారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఆ లిమిట్ ఫైండ్ అవుట్ చేయడం మీకు రావాలన్నమాట. ఆ లిమిట్ మీరు ఎవాల్యుయేట్ చేయగలిగితే కనుక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక నేను చెప్పినటువంటి ప్రూఫ్ 7th ప్రూఫ్ అవగానే 8th రిజల్ట్ ఏంటో చెప్తున్నాను. మీరు అది సొంతంగా ట్రై చేయాలన్నమాట, క్లాస్ వినకుండా అన్నమాట. అంటే మనం చేయగలమా లేదా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్కి సార్ డెరివేటివ్ ఏ విధంగా కడుతున్నారో ఆ వర్కింగ్ ప్రాసెస్ ప్రకారం మనం చేయగలమా లేదా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేసాను. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ లాగ్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ నుంచి లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయడం రావాలన్నమాట. అవన్నీ కూడా లాగరిథమ్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఐడియా ఉన్నాయనుకోండి, చక్కగా చేసుకుని వెళ్ళిపోతారన్నమాట. లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ బై బి, ఎం ఇంటూ లాగ్ ఏ పవర్ ఎం. ఇవన్నీ కూడా మనకి లాగరిథమ్స్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాపర్టీస్ అన్నమాట. ఒక 5-6 ప్రాపర్టీస్ ఉంటాయి. మెయిన్ బాగా ఎక్కువ ఇచ్చేసి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ బాగా గుర్తుంటే కనుక మనం చక్కగా అవి బేసిక్స్ అన్నమాట. అవి అత్మానం వస్తానే ఉంటాయి. లాగ్ ఏబి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బేస్ ఏ 1, నెక్స్ట్ ఎం ఇంటూ లాగ్ ఏ పవర్ ఎం. ఇవే ఇందులో వచ్చి ఎక్కువగా మాట. అవన్నీ కూడా ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటాయి మాట చాలా మటుకి. ఓకే, సో దీని యొక్క సొల్యూషన్ అంతా కూడా నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అంతా కూడా నేను బోర్డు మీద చేయడం జరిగింది. అయితే మీరు ప్రాబ్లమ్స్ ఎక్కడ డీల్ చేయలేకపోతారంటే కనుక ఫండమెంటల్స్ లేకపోవడం వల్ల. ఎక్కడ ఫండమెంటల్స్? ఇగో ఎం లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం, ఇది ఒకటి గుర్తుకు రావాలి. తర్వాత లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై బి అని రాసుకోవచ్చు, ఇదొకటి. నెక్స్ట్ మనం ప్రీవియస్ లిమిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజల్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఈ. దీని రిజల్ట్ కూడా చెప్పుకుని దాని మీద ప్రాబ్లం కూడా చేసాం. అదొకటి ప్రాక్టీస్ ఉండాలన్నమాట. అంటే చూడండి, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డెఫినేషన్ ప్రకారం ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్లో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రాశాను మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. అయితే లాగ్ ఏ మైనస్ లాగ్ బి కింద ఉంది. అలా చూడగానే రిజల్ట్ గుర్తొచ్చేయాలి మీకు. అలా 9th క్లాస్లో ఉన్నటువంటి లాగరిథమ్స్ అన్నీ కూడా కొంచెం గ్రిప్గా చేసుంటే కనుక లాగ్ ఏ మైనస్ లాగ్ బి కనపడగానే లాగ్ ఏ బై బి, ఇదిగో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ఎక్స్ బై హెచ్ అలాగే ఉంటుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మామూలే. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై బి ఫార్ములా వాడాను. నెక్స్ట్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0
ఇక్కడ బై హెచ్ ఉంది కదా, దీన్ని 1/h కింద రాసుకున్నాను. 1/h ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ బై ఎక్స్. ఎందుకని ఎక్స్ బై ఎక్స్ 1, హెచ్ బై ఎక్స్ సెపరేట్ చేసాను, డికంపోజిషన్ 1 ప్లస్ హెచ్ బై ఎక్స్. ఈ బై హెచ్ ఉంది కదా, దాన్ని 1/h అని రాసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ లాగర్థమ్స్ m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m. అంటే ఎదర ఏమన్నా వాల్యూ ఉంటే కనుక దాని యొక్క లాగ్ యొక్క ఎలిమెంటిక్ పవర్స్లో రాసుకోవచ్చు అని చెప్తుంది. అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ హెచ్ బై ఎక్స్ హోల్ పవర్ 1/h అలా రాసుకోవచ్చు అన్నమాట బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 లాగ్ ఆఫ్. లాగ్ ఉంటే కనుక ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ ఏం చెప్తుంది మనకి, వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఉంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ log of f of x dx is equal to log of limit extends to a f of x dx. ఆ లాగ్ ఫంక్షన్తో కానీ ఆ ఫంక్షన్తో పని ఉండదు, దానికి ఆ వేరియబుల్ ఏదైతే ఉందో అదే దాన్నే అప్రోచ్ అవుతుంది అనమాట. అందుకని ఈ లాగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఏమీ లేకపోతే కనుక బేస్ ఈ లాగ్ ఎప్పుడు కూడా లాగ్ అని రాసామంటే కనుక దానికి బేస్ ఈ అని ఉంటుంది అనమాట. చూడండి మనం 5 రాస్తాం, దాని పవర్ ఎంత బై డిఫాల్ట్ 1 అనమాట, 5 పవర్ 1. అలాగే 100 రాసాను 100 పవర్ 1. మనం ప్రత్యేకంగా 100 పవర్ 1 అని రాస్తాం, రాయం. బై డిఫాల్ట్ ఏంటి 1. అలాగే నేపియర్ లాగర్థమ్స్లో బేస్ ఎప్పుడు కూడా ఈ ఉంటుంది అనమాట. మనం అది రాయలేదు అంటే కనుక అక్కడ ఖచ్చితంగా నేపియర్ లాగర్థం అది. అక్కడ బేస్ 10 రాసాడు అనుకోండి, ఖచ్చితంగా అది న్యాచురల్ లాగర్థం అనమాట. లాగర్థమ్స్ ఆర్ 2 టైప్స్ అనమాట, నేపియర్ లాగర్థమ్స్ అండ్ న్యాచురల్ లాగర్థమ్స్ అనమాట. ఏ బేసు రాయకపోతే కనుక నేపియర్ లాగర్థమ్స్ అనమాట. ఖచ్చితంగా బేస్ మెన్షన్ చేశాడంటే కనుక 10 అని అది న్యాచురల్ లాగర్థం అనమాట. మరి ఇక్కడ బేస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఈ కింద తీసుకుంటాం అన్నమాట బై డిఫాల్ట్. ఓకే, సో లిమిట్ ఎక్స్టెన్స్ 0 లాగ్ బయట పెట్టేసాను. లిమిట్ ఎక్స్టెన్స్ 0 1 ప్లస్ హెచ్ బై ఎక్స్ హోల్ పవర్ 1/h. అయితే నాకు ఇది ఎలా కనబడుతుందంటే కానీ హెచ్ బై ఎక్స్ని ఏదైనా తేటా అనుకున్నారనుకోండి, లిమిట్ తేటా టెన్స్ టు 0 1 ప్లస్ తేటా హోల్ పవర్ 1/θ అని ఉండాలి. కానీ ఇక్కడ హెచ్ బై ఎక్స్ ఉంది, దీన్ని xx క్యాన్సిల్ అయిపోయింది, 1/h సరిపోయింది. దిస్ 1/h కెన్ బి రిటన్ యాజ్ x బై హెచ్ ఇంటూ 1/x. xx క్యాన్సిల్ అయిపోయింది, 1/h సరిపోయింది. చూడండి ఇక్కడ 1 ప్లస్ హెచ్ బై ఎక్స్ ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది హెచ్ బై ఎక్స్ ఉంది. దీన్ని 1/h/x అని రాసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఈ ఎక్స్ పైకి వెళ్ళిపోతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 ప్లస్ హెచ్ బై ఎక్స్ పవర్ దిస్ x బై హెచ్ కెన్ బి రిటన్ యాజ్ 1/h/x. ఈ 1/x ఇలాగే ఉంటుంది. ఇది ఫార్ములా ప్రకారం చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్, ఇదంతా కూడా ఎక్స్ అనుకోండి, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x. ఆ ఫార్ములా సూట్ అయింది కరెక్ట్గా. అంటే దాని వాల్యూ ఎంత అంటే ఎక్స్ ప్లేస్లో మీకు ఏముంది, ఇక్కడ హెచ్ బై ఎక్స్ ఉందన్నమాట. అంటే మీరు ఎక్స్ ప్లేస్లో హెచ్ బై ఎక్స్ తీసుకున్నప్పుడు ఇదే ఫార్ములా, దీని రిజల్ట్ ఎంత అయితే ఉందో దీని రిజల్ట్ కూడా అంతే అవుతుంది. అంటే లాగ్ ఇదంతా ఈ అయిపోతుంది అనమాట. లాగ్ ఈ పవర్ 1/x బేస్ ఈ, అంటే దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ 1/x బేస్ ఈ. ఆ బేస్ ఈ అలాగే ఉంటుంది బై డిఫాల్ట్. సో ఈ పవర్ మళ్ళీ ఇది ఉపయోగించండి, ఈ ఫార్ములా m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ m, దట్ ఈక్వల్ టు ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. 1/x ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ. ఎలిమెంటు బేసు ఈక్వల్గా ఉంటే కనుక మళ్ళీ ఇంకో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఏంటి, లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ ఇది ఉపయోగించమాట. దీని వాల్యూ 1 అయిపోయింది. 1 ఇంటూ 1/x 1/x. అంటే వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. అంటే ఇక్కడ లిమిట్ వాల్యూ ఎవాల్యుయేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది లాగర్థం సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ రిలేటెడ్గా వస్తాయన్నమాట. ఎప్పుడైతే లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారో లాగర్థమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, అది లేకపోయినా సరే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ గుర్తుండాలి కనీసం. లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి, లాగ్ ఏ బేస్ ఏ 1. ఓకే, m ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ లాగ్ ఏ పవర్ m. ఈ సినాప్సిస్ పాయింట్స్, ఈ ప్రాపర్టీస్ మాట లాగర్థమ్స్లో, ఆ ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకుంటే కనుక ఆ లాగర్థమ్స్ సంబంధించినటువంటి డెరివేటివ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలమాట. ఆ లిమిట్ ఎలా ఎవాల్యుయేట్ చేసామనేది మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా చూస్తే కనుక, మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్. ఇందులో ఎన్ని సినాప్సిస్ పాయింట్స్ వచ్చినాయి చూడండి, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ మాట. ఆ ఫండమెంటల్స్ ఉపయోగించి మనం ఇవన్నీ చేసేమాట. ఇక్కడ లిమిట్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో మన రిజల్ట్స్ ఉన్నాయి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఈ అని. ఆ రిజల్ట్ కూడా ఉపయోగించామన్నమాట. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్. అంటే అన్ని ఇంపార్టెంట్ రిజల్ట్సే. ఇందులో కొంచెం ఎక్కువగా ప్రాపర్టీస్, సినాప్సిస్, బేసిక్స్ ఎక్కువ వస్తాయన్నమాట ఇందులోని. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్, ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ ఈజ్ 1/x. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ రిజల్ట్ నెంబర్ 8 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిజల్ట్ నెంబర్ 9. ఓకే, ఇవన్నీ కూడా ఎలిమెంటరీ ఫంక్షన్సే. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నీ కూడా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. sinx, cosx, tanx, cotx, secx, cosecx.
ఇవన్నీ ఇప్పుడు వచ్చి ఇవి కూడా ఎలిమెంటరీ ఫంక్షన్స్ అనమాట. సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. అది ఎలా అవుతుంది ఏంటనేది మన రిజల్ట్ విత్ డెఫినేషన్ ద్వారా ప్రూవ్ చేస్తే కనుక ప్రాబ్లమ్ ఈజ్ అయిపోయినట్టు. ఓకే, కాపీ చేసుకోండి. ఓకే, సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటంటే కనుక కాస్ ఎక్స్. దట్ ఈజ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ దెన్ ది డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. మనం ఇది ప్రూవ్ చేయాలి. మనం ఇప్పుడు ఏం చేస్తాం, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కైండ్ చేయండి. అంటే ఎక్స్ తీసేసి ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాయటమే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఉంది, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ అలాగే ఉంటుంది. ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాయాలన్నమాట. అదే మీరు చేయవలసింది. అది తీసుకెళ్ళి డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. బై ది డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ ఏమొస్తుంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్. అది చూడగానే సింప్లిఫికేషన్ ఎలా చేయాలి, లిమిట్స్లో కూడా మనం చేసాం ఇవన్నీ కూడా. ఓకే, ఈ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వాల్వింగ్ అయితే కనుక టు ఎవాల్యుయేట్ ది లిమిట్స్ బై యూజింగ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కనపడ్డాయంటే చాలు మనకి కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ మన ఇష్టం. అందులో ఏ ఫార్ములా ఎలా ఉపయోగపడుతుందో ఆ సందర్భాన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా ఉంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సైన్ సి మైనస్ సైన్ డి. సో సింప్లిఫై చేస్తే అయిపోయింది. ఆ థాట్ సైమల్టేనియస్గా టైంకి రావాలన్నమాట. సో నేను బోర్డు మీద మొత్తం సొల్యూషన్ రాసిన తర్వాత ఏ విధంగా ఆలోచించాలి, ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎప్పుడైనా సరే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే రెండు రకాలుగా ఉంటుంది ఇందులో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం. బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు. అంటే ఇలా చేయాలన్నమాట. ఫైండ్ ది డెరివేటివ్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్నీ చేసాం కదా, ఆ రిజల్ట్స్ ఉపయోగించి చేయాలన్నమాట. అయితే కనుక ఎప్పుడు ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చేయమన్నాడు అనుకోండి, మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ రెడీ చేసేసుకుని అవి డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసి లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయడంలో మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మీరు ఏం అడిగినా సరే చేయగలుగుతారు అనమాట. ఓకే, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిటర్న్గా డిస్క్రిప్టివ్ టైప్లో చేయమంటాయి. ఆబ్జెక్టివ్ టైపు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉండవు. ఒక 5 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఇస్తారనమాట. మీరు డిస్క్రిప్టివ్ చూడాలన్నమాట. అందులో ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. మీ అప్లయింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా. అటువంటి వాటిల్లో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇస్రో, ఇటువంటి వాటిల్లో డిస్క్రిప్టివ్ ఉంటాయన్నమాట. అంటే మీరు చెయ్యాలి, మీ స్కిల్స్ ఎలా ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్. ఆ వెంటనే అక్కడ మనం ఆగిపోకుండా ఇవి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కాబట్టి సైన్ సి మైనస్ సైన్ డి గుర్తుకొచ్చేయాలి. సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఇంకా అక్కడి నుంచి ప్రాబ్లం రన్నింగ్లో పడిపోతుంది అనమాట. మనం ఇంకేం చూసుకోకలేదు అసలు. ఆ స్టార్టింగ్ ప్రాబ్లం జస్ట్ మనం అందుకున్నామంటే ఆ థాట్ ఎప్పుడు వస్తుందంటే కనుక నువ్వు మచ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రాబ్లం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పే చేస్తూ ఉంటే కనుక మొత్తం రిమైనింగ్ థాట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి దీని గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక వెంటనే దట్ ఈక్వల్ సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేయాలని వచ్చేస్తుంది అనమాట. అంతేగాని సర్కమ్టెన్సెస్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉందనుకోండి, ఈ థాట్స్ అన్నీ కూడా కంబైన్ అయిపోతాయి అన్నమాట. నీ యొక్క కాన్సన్ట్రేషన్ పేమెంట్ దాని మీద ఉండదు. ఓకే, సో వెంటనే బై అప్లయింగ్ సైన్ సి మైనస్ సైన్ డి దట్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, అదే యూజ్ చేసాం. 2 ఇంటూ cos c ప్లస్ డి బై 2. సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్. x ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2. ఓకే, చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ లైక్ టర్మ్స్ 2x బై 2, హెచ్ బై 2 సెపరేట్ చేసాను నేను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, సైన్ హెచ్ బై 2 మిగిలింది. ఇంక ఇక్కడ నుంచి ప్రాబ్లం అంతా కూడా కంటిన్యూ అయిపోయి రన్నింగ్లో పడిపోద్ది అనమాట. ఓకే, ఇంక మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ బేసికల్గా రావాల్సినటువంటి థాట్ ఇది. ఓకే, బై హెచ్ అలాగే ఉంటుంది. 2 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టాను. 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2. ఓకే, నెక్స్ట్ సైన్ హెచ్ బై 2. నెక్స్ట్ సెపరేట్ చేసుకుని బై హెచ్ అలాగే ఉంటుంది. 2 బయట పెట్టాను కాన్స్టెంట్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్. అంటే లిమిట్స్ దీనికి అప్లై చేస్తున్నాం, దీనికి అప్లై చేస్తున్నాం. ఇందులో 2 ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అందుకు లిమిట్ దేనికి సెపరేట్గా అప్లై చేసుకోవచ్చు బై ది ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ అనమాట. ఓకే, లిమిట్ కాస్కి అప్లై చేశాను, అదే లిమిట్ సైన్కి కూడా అప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఆఫ్ హెచ్ ప్లస్ హెచ్ బై 2. ఓకే, అయితే కనుక హెచ్ టెన్స్ టు 0 కాబట్టి దీని వాల్యూ 0 అయిపోతుంది. కాస్ ఎక్స్ ప్లస్ 0, ఎక్స్ ప్లస్ ఇది 0 అయిపోతుంది అనమాట. అంటే కాస్ ఎక్స్ ప్లస్ 0 అంటే కాస్ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడికి రండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2 ఉంది, కింద ఏమో డినామినేటర్లో హెచ్ ఉంది. కానీ ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, లిమిట్ థీటా టెన్స్ టు 0 సైన్ థీటా బై థీటా ఈ ఫార్మేట్లో ఉంటే కనుక అది 1 అయిపోతుంది.
కానీ ఇక్కడ దీనికి 2 తక్కువగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2ను ఉపయోగించుకోండి. ఇది న్యూమరేటర్లో ఉంది, దీన్ని డినామినేటర్లో గెంటండి, దట్ ఈక్వల్ టు దీని డినామినేటర్లో గెంటండి, అంటే h/2 అన్నమాట. ఇది మళ్ళీ పైకి వచ్చేస్తుంది, 2 అవుతుంది అన్నమాట. ఇక్కడ ఉంటుంది అది. ఇక్కడ ఉన్నటువంటి 2నే మనం ఏనే ఏమని రాసుకోవచ్చు అంటే 1/1 అని రాసుకోవచ్చు ఇది మాట. సో ఏ ఇలా ఉందనుకోండి 1/1/a, దీని వాల్యూ మళ్ళీ a. సో దిస్ 2 కెన్ బి రిటన్ యాజ్ 1/1/2 అంటే h/2 అని రాసామన్నమాట. అప్పుడు వెంటనే సరిపోయింది కదా మనకి. లిమిట్ h → 0 sin h/2 దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. మీరు అడగచ్చు సార్ ఇక్కడ θ → 2 కదా, ఇక్కడ మరి h/2 ఇక్కడ h ఉన్నాయని. h అనేది 0కి రీచ్ అయితే కనుక h/2 కూడా 0 రీచ్ అవుతుంది. h వాల్యూ 0, h/2 వాల్యూ 0. సో లిమిట్ h/2 → 0 అని కూడా రాసుకోవచ్చు. రాసుకున్నా రాసుకోపోయినా పర్లేదు. లిమిట్ h/2 → 0 sin h/2 దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 1 అయిపోయింది. ఓకే, 1 రాసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి h → 0 కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోయింది. cosx + 0 దట్ ఈక్వల్ టు cosx. వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ sin x cosx? అంటే sin x అనే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్కి డెరివేటివ్ ఏమవుతుందంటే కనుక cosx అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు cosxకి డెరివేటివ్ ఏమవుతుందో చూద్దాం. ఆ cosx డెరివేటివ్ ఏమవుతుందంటే కనుక -sin x అవుతుంది అనమాట. ఓకే, అది మనం ఇప్పుడు ఇలాగే ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూవ్ చేసి మనం ఆ రిజల్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇన్ దిస్ క్లాస్ రిజల్ట్ నెంబర్ 9 ఈజ్ కంప్లీటెడ్. చక్కగా ప్రూఫ్ అడుగుతూ ఉంటాడు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఉపయోగించి sin x డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, కాపీ చేసుకోండి మొత్తం అంతా కూడా. ప్రతి పాయింట్ కూడా మీరు ఎక్కించుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఏ రాస్తున్నాను, ఏ ప్రిన్సిపల్స్, ఎక్కడ ఏ ఫండమెంటల్స్ వస్తున్నాయో, ఇది చాలా బేసికల్ ప్రిన్సిపల్ అన్నమాట. 3rd క్లాస్లో చెప్తారన్నమాట. ఎనీ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ 1/రెసిప్రోకల్ ఆఫ్ దట్ నెంబర్. ఓకే, సో అదే రాసామన్నమాట. ఎనీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 1/రెసిప్రోకల్ ఆఫ్ ఏ. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే నోట్స్లో మళ్ళీ రిఫర్ చేసుకున్నప్పుడు ఎవరిని డౌట్స్ అడగాల్సిన అవసరం లేదు. సో ఇన్ దిస్ క్లాస్ రిజల్ట్ నెంబర్ 9 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 10. ఈ రిజల్ట్ నెంబర్ 10 ఏంటంటే కనుక cosxకి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయటం అన్నమాట. ఇఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు cosx దెన్ డెరివేటివ్ ఆఫ్ f of x ఈజ్ -sin x. అంటే cosx యొక్క డెరివేటివ్ -sin x అని ప్రూవ్ చేయమన్నాడు. అయితే కనుక మీరు రిజల్ట్ నెంబర్ 9 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక రిజల్ట్ నెంబర్ 9 ప్రూఫ్ ఇంకా నేను చెప్పలేదు, బోర్డు మీద ఉంది. ఓకే, ఏం చేస్తాం ఇక్కడ sin x తీసి cosx పెట్టుకుని వెళ్తామే. అంటే మీరు సొంతంగా చేస్తే బాగుంటుంది అనమాట. అంటే నేను ఎలాగ చేస్తానో చేసిన తర్వాత బోర్డు మీద కూడా నేను చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బిఫోర్ అంటే sin x అయిపోయిన వెంటనే cosx ట్రై చేయాలి. అలాగే నేను tan x చెప్పిన వెంటనే cotx ట్రై చేయాలి. అలాగే secant x చెప్పిన వెంటనే మీరు cosecant x ట్రై చేయాలి. అలా ఉండాలన్నమాట చక్కగా. అంతేగాని నేను చెప్పింది ప్రతిదీ కూడా ఎక్కించేసుకుని 2-3 సార్లు పేపర్ మీద చేసేస్తే దేర్ ఈజ్ నో యూజ్. ఏముంది ఇక్కడ మనం f of x ప్లేస్లో cosx ఉంది, ఇంతకుముందు sin x, ఇక్కడ cosx పెడతావు, cos of x plus h బై ది డెఫినేషన్ అంతా మామూలే. cos of x plus h minus cosx బై h. ఇప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఏంటి? cos c మైనస్ cos d. వెంటనే మన మైండ్లో గుర్తు రావాలన్నమాట ట్రాన్స్ఫర్మేషన్స్లో ఫార్ములాస్. cos c మైనస్ cos d ఈజ్ ఈక్వల్ టు -2 sin c ప్లస్ d బై 10 టు sin c మైనస్ d బై 10. అది అప్లై చేయాలి, లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే సైన్ వచ్చిందో లిమిట్ θ → 0 sin θ బై θ ఈజ్ ఈక్వల్ టు 1 యూజ్ చేయవలసిందే. ఎప్పుడైతే tan వచ్చిందో లిమిట్ θ → 0 tan θ బై θ ఈజ్ ఈక్వల్ టు 1. అవే అప్లై అవుతాయి అక్కడమాట. ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే sin x యొక్క cos x యొక్క డెరివేటివ్ -sin x వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది 9th ప్రూఫ్ అన్నమాట. అంటే sin x ఉన్న చోట cosx రాసి నేను బోర్డు మీద చేస్తాను అనమాట. సో మీరు సొంతంగా చేస్తే కనుక బాగుంటుంది అనమాట. ఓకే, సో ఒకవేళ చేయలేకపోయారు అనుకోండి, తర్వాత అప్పుడు మీరు వీడియో ప్లే చేసుకుని మీరు అప్పుడు చేస్తే సరిపోతుంది. లేదా ఎలా చేశారు ఏంటనేది నెక్స్ట్ వీడియో ప్లే చేసుకున్న తర్వాత చూసుకుంటూ చెక్ చేసుకోండి. ఓకే, సో దీని యొక్క ప్రూఫ్ నేను బోర్డు మీద చేస్తాను, చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు cosxకి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం మీరు ఓన్గా చేస్తే కనుక మళ్ళీ మీరు వీడియో వినండి, అంత కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ టాలీ అయితే కనుక వెరీ గుడ్, మీరు ప్రాబ్లం ఇస్తూ ఇంకో ప్రాబ్లం ట్రై చేయడానికి ప్రాక్టీస్ చేశారనమాట. సో ఒకవేళ మీకు ఎక్కడన్నా తేడా వచ్చిందనుకోండి, తేడా ఎందుకు వస్తుంది? మీరు ఎక్కడైనా ఫార్ములాస్ తప్పు రాస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, 9th రిజల్ట్కి 10th రిజల్ట్కి తేడా ఏం లేదు. అక్కడ sin c మైనస్ sin d వాడతాం, ఇక్కడ cos c మైనస్ cos d వాడతాం అన్నమాట. అంతే తేడా. cos c మైనస్ cos d ఫార్ములా -2 sin c ప్లస్ d బై 10 sin c మైనస్ d బై 2 రాయాలి. ఓకే, ఇదే రాసాం. cos c మైనస్ cos d ఫార్ములా వాడుతున్నాయి ఇక్కడ. అక్కడ sin c మైనస్ sin d వాడాం. సేమ్ డిటో 10th రిజల్ట్కి ఎలాగైతే చేసామో అలాగే చేసుకుంటూ వచ్చాం. కాకపోతే ఎదర -2 వచ్చింది అంతే.
కాసులు ఇక్కడ ఉన్నటువంటి కాస్ సైన్ కింద మారింది, అది ఒకటే చూసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి సిమిలర్గా ఉన్నాయన్నీ కూడా మీరు చక్కగా ఓన్గా చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఎప్పుడు కూడా ఒకే దానికి లెవెల్కి అలవాటుపోయి మీరు ఆలోచించడానికి అవకాశం ఇవ్వలేదనుకోండి, ఎప్పుడు కూడా మీ మైండ్ అలాగే ఉంటుంది. ఆలోచించడానికి ఇంకా అవకాశం ఇవ్వలేదనుకో, మీరే ఇవ్వాలి దానికి, మైండ్కి ఇస్తే కనుక అది ఆలోచించడం మొదలెడుతుంది అనమాట. అసలు ఇవ్వకపోతే ఇంకా అలా కూర్చుంటుంది అనమాట. ఏదైనా అంతే, అక్కడ మనకి ఇంట్లో పని చేసే సర్వెంట్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు పని చెప్తూ ఉంటే చేస్తూ ఉంటాడు, అండ్ అలా వదిలేసామనుకోండి అలా కూర్చుంటాడు, పడుకుంటాడు, అంతే. సేమ్ జస్ట్ లైక్ యువర్ మైండ్ కూడా అంతే. అందుకని మీరు అప్పుడప్పుడు దానికి వర్క్ ఇస్తూ ఉండండి ఓన్గాని, అవి ఇచ్చి ఇటువంటి మాట. ఓకే, sin x నేను చేసిన cosx మీరు చేయండి, తెలియకపోతే కనుక చూడండి, మళ్ళీ వెంటనే ఒకేసారి రెండు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక లిమిట్ ఇస్తే -2 బయట పెట్టేసాను, లిమిట్ అనేది దీనికి అప్లై చేసాను, దీనికి అప్లై చేశాను. ఇందాకలాగిన సింప్లిఫికేషన్ ఏమన్నా మారిందా? ఏం మారలేదు. 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ xx క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, sin x + h/2 sin h/2 మిగిలింది. లిమిట్ రెండింటికి అప్లై చేశాను. లిమిట్ h → 0 ఇది, లిమిట్ h → 0 ఇది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి బై హెచ్ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ని దేనికి వాడానంటే నేను దీనికి వాడానమాట. ప్రొడక్ట్లో ఉంది కాబట్టి మనం ఎక్కడైనా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సమ్మేషన్లో ఉంటే మన ఇష్టం మార్చకూడదు, కానీ ప్రొడక్ట్లో ఉంది కాబట్టి హెచ్ దీనికి కింద రాసుకున్నాను బై హెచ్ అని. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఈ -1 ఎదురు ఉంటుంది అనమాట. ఈ మైనస్ని ఎలా ఉంచేసి ఈ 2ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇందాకలాగానే సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్ద ఏమి ఉండదు. ఓకే, సో టైం వేస్ట్ తప్ప. సో లిమిట్ h → 0 కాబట్టి h/2 ఇది 0 అయిపోతుంది, sin x మిగులుతుంది అనమాట. sin of x + 0 దట్ ఈక్వల్ టు -sin x, ఇదేమో ఈ ఫార్ములా ప్రకారం 1 అయిపోతుంది అనమాట. సో cosx యొక్క డెరివేటివ్ ఎంత? -sin x. ఒకవేళ మీరు చేస్తే ఓకే, చేయకపోతే కనుక ఒకసారి ప్రూఫ్ అంతా కూడా కాపీ చేసుకోండి. Okay, in this class result number 10 is completed. Okay, next I am going to explaining result number 11. ఏంటి result number 11? tan x యొక్క డెరివేటివ్ కట్టడం అన్నమాట. సేమ్ ఇలాగే చేసిన సింప్లిఫికేషన్, ఆ లిమిట్ ఎవాల్యుయేట్ చేయడం రావాలన్నమాట. f of x tan x ఏముంది మామూలుగానే, గివెన్ f of x is equal to tan x, f of x plus h డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తారు. బై ది డెఫినేషన్ ఆఫ్ f dash x లిమిట్ h tends to 0, f of x plus ప్లేస్లో tan of x plus h మైనస్ f of x and tan x. వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఇదే ఆలోచించగలగలమాట. మనకి tan c మైనస్ tan d ఏమైనా ఫార్ములా ఉందా? లేదు కదా. మరి ఏం చేయాలి? ఒకటే ఉంది, tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ బై cos θ. అది రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లిఫై చేస్తే అది ఏదో ఫార్ములాలో కన్వర్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనం tan x ప్లస్ h మైనస్ tan x అని రాసినప్పుడు దీన్ని ఎలా ఆలోచించాలి, థింక్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏమీ చేయలేం, ఏమీ రిజల్ట్స్ లేవని అనుకోకూడదు, ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది అనమాట. tan sin బై కాస్, కాట్ కాస్ బై సైన్, అదొకటి ఉంది కదా, సరిపోతుంది. అది రాసుకుంటే tan ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈలోగా మీరు ఓన్గా చేయగలిగితే కనుక చేసేయచ్చు మాట చక్కగానే. ఈ రిజల్ట్ సార్ చెప్తున్నారు, ఈ వర్కింగ్ ప్రాసెస్లో మనం చేయగలుగుతున్నాం లేదని టెస్ట్ చేసుకోండి. నాకంటే ముందే పాజ్లో పెట్టేసి నెక్స్ట్ దీని కంటిన్యూ నుంచి మన సార్ హింట్ ఇచ్చేసారు, మనం చేయగలుగుతున్నాం లేదా, ఎంతవరకు వస్తున్నాం. ఎస్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా కన్వర్ట్ అయిపోయింది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఓ సైన్ ఏ మైనస్ బి, అలా ఫ్లో వెళ్ళిపోవాలన్నమాట, ఇంకెక్కడ ఆగకూడదు. ఆ లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయగలిగితే ప్రాబ్లం అయిపోయినట్టు. ఆటోమేటిక్గా మీకు సీకెన్స్ కరెక్స్ వస్తుంది అనమాట. ద డెరివేటివ్ ఆఫ్ tan x ఇస్ సీకెన్స్ కరెక్స్. ఓకే, మీరు ఇలాగా చేసేయండి. తెలియకపోతే కనుక పాజ్ని ప్లే చేసుకోండి అనమాట. యు ఆర్ పాజ్ ఆ ప్లేయర్ చూజ్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఈ రిజల్ట్స్లో అన్నింటిలో కూడా, డిఫరెన్షియేషన్లు అన్నింటిలో కూడా మీరు పాజ్ ఆ ప్లేయర్. ప్లే అంటే మీరు చేయలేకపోతున్నారని అర్థం అన్నమాట, పాజ్ అంటే అడ్వాన్స్డ్గా ఉన్నారని అర్థం అన్నమాట. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత tan ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ tan x బై హెచ్ ఇక్కడే రావాలన్నమాట ఐడియా. ఏమని, tan కెన్ బి రిటన్ యాజ్ సైన్ బై కాస్, tan x కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. ఇది వచ్చిందంటే కనుక తర్వాత మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని కూడా ఐడియా రావాలన్నమాట. అది స్టెప్ టు స్టెప్ అన్నమాట. అలా వచ్చిందంటే కనుక మీరు మంచి బేసిక్స్ ఫండమెంటల్స్ బాగున్నాయని అర్థం అన్నమాట. అంటే సబ్జెక్ట్ మంచి గ్రిప్లో ఉందని అర్థం అన్నమాట. ఓకే, సో చూడండి, tan ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఆఫ్ బై సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. ఈ tan x అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. నెక్స్ట్ ఏంటి, టేక్ ఎల్సిఎం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేసేయండి. అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్, అదే రాశాను, బై ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది. డినామినేటర్లో అదే మిగులుతుంది మనకి. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. ఏ బై బి మైనస్ సి బై డి, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇది మైనస్ ఇది బై డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది
డివైడెడ్ బై ఇది ఇంటూ ఇది, ఆల్రెడీ హెచ్ ఉంది కాబట్టి ఇంటూ హెచ్ రాసుకోవాలి. వెంటనే దీన్ని అబ్జర్వ్ చేస్తే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఫార్ములాస్ అన్నీ కూడా త్రూఅవుట్ తరువుగా చదివితే కనుక వెంటనే దాన్ని చూడగానే ఎస్ దిస్ ఈజ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఎస్ tan a ప్లస్ బి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b అని వెంటనే మ్యాచ్ అయిపోవాలన్నమాట. మనకి కరెక్ట్గా మీ మెమరీలో కనుక ఇవన్నీ కూడా ఫిక్స్ అయి ఉన్నాయనుకోండి, అది చూడగానే దీంతో కోయిన్సైడ్ అయిపోతుంది అనమాట. టేక్ దిస్ ఫార్ములా సైన్ ఏ మైనస్ బి, సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ అంటే ఎక్స్ ప్లస్ హెచ్, బి అంటే ఎక్స్, సో ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, సైన్ హెచ్ మిగిలింది. కింద సేమ్ డినామినేటర్ ఏం చేంజ్ అవ్వదు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ మిగిలింది పైన, కింద ఇదంతా కూడా సేమ్. అయితే లిమిట్స్ నేను ఏం చేస్తానంటే సెపరేట్ చేసేస్తాను. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ మిగిలింది కదా, సైన్ హెచ్ బై హెచ్ దీనికి వాడుతున్నాను ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఇంక ఈ ఫంక్షన్ అంతా ఒకటి మాట ఇది. ఓకే, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాను, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ అంటే లిమిట్ థీటా టెన్స్ టు 0 సైన్ థీటా బై థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇదంతా కూడా మనకి 1 అయిపోతుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇన్ లిమిట్స్. సో 1 అయిపోయింది, 1 ఇంటూ ఇక్కడ హెచ్ టెన్స్ టు 0 కాబట్టి హెచ్ ప్లస్లో 0 రాయండి, 1 బై కాస్ ఎక్స్ ప్లస్ 0 కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ప్లస్ 0 కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్, 1 బై కాస్ ఎక్స్, 1 బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్, 1 బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్. ఓకే, అయిపోయింది. ఆ థాట్ ఇక్కడ మనకి వెంటనే ఇలా వచ్చిందనుకోండి, ఈ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలో తెలియదు అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఫండమెంటల్స్ వీక్గా ఉన్నామని అర్థమన్నమాట. ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్, ఎల్సిఎం. ఆ ఎల్సిఎం అనేది ఐడియా రావాలన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లిఫై చేస్తే ఆటోమేటిక్గా ఎలా కన్వర్ట్ అయిపోయిందో చూడండి, ఎక్కడ కూడా ఇంకా బ్రేక్ ఉండదన్నమాట. దట్ ఐడియా ఈజ్ స్టార్టింగ్, ఇనిషియల్గా కరెక్ట్గా రావాలన్నమాట ఐడియా. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఎస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా చేయాలి, మనం ఇలా చేసాం, సైన్ ఉన్నప్పుడు ఇలా చేసాం, కాస్ ఉన్నప్పుడు ఇలా చేసాం, అంటే సైన్ కాసు ఒకే ప్రాసెస్లో చేసాం. ట్యాన్ ఉన్నప్పుడు సైన్ బై కాస్ కింద రాసుకున్నాం, అలాగే కాట్ ఉన్నప్పుడు కూడా కాస్ బై సైన్ కింద రాసుకున్నాం. సీకెంట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, కొసీకెంట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఇప్పుడు నేను ట్యాన్ మీకు చేసి చూపించాను. మరి ఈ వీడియో వినడానికి ముందు కాట్ ఎక్స్ డెరివేటివ్ మీరు ఆటోమేటిక్గా చేసేయాలన్నమాట. అది ఎంత అనేది ఇప్పుడు నేను చెప్పను, తర్వాత రిజల్ట్ చెప్తాను. ప్రస్తుతానికి రిజల్ట్ నెంబర్ 11 కాపీ చేసుకోండి కంప్లీట్గా. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత పాజ్ పెట్టుకుని మీరు కాటెక్స్ దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు పాజ్ నొక్కి కాటెక్స్కి డెరివేటివ్ కట్టడం చేయాలి. ఏం సేమ్ ప్రాసెస్, కాటెక్స్కి ఎలాగైతే చేస్తామో సైన్ టాన్ఎక్స్కి ఎలాగైతే చేస్తాం, కాటెక్స్కి అలాగే చేస్తాం. ఇక్కడ కాట్ వస్తుంది అంతే, ఇక్కడ కాస్ బై సైన్ వస్తుంది, కాస్ బై సైన్ ఇందాకలాగానే ఎల్సిఎం. అది ఏ ఫార్ములాకి వెళ్తుందో చూసుకోండి, లిమిట్ వాల్యూ ఎలా వస్తుందో చూసుకోండి. వచ్చిన తర్వాత మీకు నేను చెప్పిన తర్వాత మీరు టాలీ చేసుకోండి. అప్పుడు ఓకే అయితే కనుక ఎక్కడైనా తప్పులు చేస్తే కనుక సరి చేసుకోండి. ఆ ప్రాసెస్లో వెళ్ళాలన్నమాట, పాజ్లో పెట్టుకుని మీరు చెయ్యాలన్నమాట. ఓకే, ఇంక లేదు ఏకదాటిగా వినేసి మొత్తం అన్నీ చేసి ఎక్కించేసి నోట్స్లో ఎక్కించేసుకుని ఒకసారి రఫ్ తీసుకుని ప్రాక్టీస్ చేసేస్తానంటే చిట్కా బుక్ లాగా దెర్ ఈజ్ నో యూజ్. మ్యాథమెటిక్స్ అలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 12. ఓకే, రిజల్ట్ నెంబర్ 12 అంటే కాటెక్స్ డెరివేటివ్ కట్టనమాట. కాటెక్స్ డెరివేటివ్ మైనస్ కోసెకండ్ స్క్వేర్ ఎక్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాటెక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. tan x చేసిన మాదిరిగానే tan x అంటే కనుక sin x బై cos x రాసుకున్నారు, ఇక్కడ cot x అంటే కనుక cos x బై sin x రాసుకుంటారు, అంతే తేడా. అలాగే రాసుకున్నాం cos ఆఫ్ x ప్లస్ హెచ్ బై sin ఆఫ్ x ప్లస్ హెచ్ మైనస్ cos x బై sin x బై హెచ్. క్రాస్ మల్టిప్లికేషన్, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇది ఒక మీరు ఆర్డర్లు రాసుకున్నారనుకోండి, సైన్ ముందు రాసుకున్న తర్వాత కాస్ రాసుకుని, లేదా చేసేటప్పుడు ఇలా చేసుకోండి, sin x ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అలా రాసుకున్నారనుకోండి. ఎల్సిఎం తీసుకుంటే కనుక వెంటనే ఇది ఏ ఫార్ములాకి చేంజ్ అయింది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇందాక రాసిన ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ అంటే ఇక్కడ ఎక్స్ మాట, ఇందాకడేమో రివర్స్ అవుద్ది మాట. ఏ అంటే ఎక్స్, బి అంటే కనుక ఎక్స్ ప్లస్ హెచ్. సైన్ ఏ మైనస్ బి కాబట్టి బ్రాకెట్ పెట్టాలి, అప్పుడు తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ హెచ్, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి సైన్ ఆఫ్ మైనస్ హెచ్ మిగులుతుంది అనమాట. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా, నో ప్రాబ్లం అది. ఓకే, సో న్యూమరేటర్లో ఏం మిగిలిందో చూసుకోండి, సైన్ ఆఫ్ మైనస్ హెచ్ మిగిలింది. ఇంకా డినామినేటర్లో నో చేంజ్, అలాగే ఉంటుంది. హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్, అది అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు లిమిట్ సెపరేట్గా చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ మైనస్ హెచ్ బై హెచ్ అని రాద్దాం.
ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ అని రాద్దాం. సరిపోతుంది. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఇలా ఉండాలి. ఎలాగా? లిమిట్ థీటా టెన్స్ టు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ థీటా నెగిటివ్ ఉండకూడదు ఇక్కడ. అయితే సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి ఎదరు మైనస్ పెట్టుకోండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ మైనస్ హెచ్ అంటే మైనస్ సైన్ హెచ్ మాట. ఆ మైనస్ని బయట పెట్టుకున్నాను. మైనస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ ఇంటూ 1 బై హెచ్ టెన్స్ టు 0 కాబట్టి హెచ్ ఉన్న చోట 0 రాయండి. 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో సైన్ ఎక్స్ ప్లస్ 0 అంటే సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. 1 బై సైన్ ఎక్స్ అంటే కొసికెంట్ ఎక్స్ మాట. 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. మైనస్ ఉంది కాబట్టి మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. కాటెక్స్ డెరివేటివ్ ఏంటి? మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. కాటెక్స్ డెరివేటివ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఈ విధంగా చేయాలన్నమాట. అంటే టాన్ ఎక్స్ చేయగలిగి టాన్ ఎక్స్ కనుక మీకు బాగా అర్థమయ్యగలిగితే కాటెక్స్ మీరు చేయగలిగారంటే కనుక టాన్ ఎక్స్ మీకు బాగా అర్థమైనట్టు లెక్క. ఓకే, ఆ ఫార్ములాస్ అవి తిప్పటం చక్కగా రాసుకోవటం ఇవన్నీ కూడా తెలియాలన్నమాట. సో కాటెక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేయటం అయిపోయింది. నెక్స్ట్ రిజల్ట్ నెంబర్ 13 మిగిలింది, 14 మిగిలింది. 13 ఏంటి? సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ కడతాం. అలాగే 14 ఏంటి? కొసికెంట్ ఎక్స్ డెరివేటివ్ కడతాం. ఇవి రెండు కడితే కనుక 6 ఎలిమెంటరీ ఫంక్షన్స్కి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసినట్టే. అంటే సైన్ ఎక్స్ డెరివేటివ్, కాస్ ఎక్స్ డెరివేటివ్, టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్, కాటెక్స్ 6 ఎలిమెంటరీ ఫంక్షన్స్ డెరివేటివ్ కట్టామన్నమాట. ఓకే, సో మీరు ఈ రిజల్ట్ నెంబర్ 12కి ప్రూఫ్ మీరు చేయలేకపోతే కనుక కాపీ చేసుకుని మీరు రఫ్ పేపర్ మీద మళ్ళీ ప్రాక్టీస్ చేసి తప్పులు లేకుండా చేయండి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ రిజల్ట్ నెంబర్ 13. నెంబర్ 13 ఏంటి? సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రాసెస్ ఇస్ సేమ్, కాకపోతే మనం ఇక్కడ లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయడం బెటర్. సీకెంట్ ఎక్స్ అనగానే మీరు 1 బై కాస్ ఎక్స్ రాసుకోవాలని ఒక ఐడియా వచ్చిందనుకోండి. మొత్తం ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి ఎలిమెంటరీ ఫంక్షన్స్ ప్రూఫ్ అన్నీ చేసేటప్పుడు కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా లిస్ట్ దగ్గర పెట్టుకుని చక్కగా బాగా చదివేయాలి ఒకసారి. అయితే ఇవి లిమిట్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏవైతే వచ్చినాయి అవి మాత్రమే చదవడం సరిపోతుంది. ప్రస్తుతానికి ఇవి గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సీకెంట్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సీకెంట్ ఎక్స్ బై హెచ్. ఈ సీకెంట్ ఎక్స్ ప్లస్ హెచ్ని 1 బై కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాసుకోవచ్చు. మైనస్ సీకెంట్ ఎక్స్ని 1 బై కాస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇందాక చేసినట్టుగానే మన ఎల్సిఎం అన్నమాట. 1 ఇంటూ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ 1 కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది, అంటే హెచ్ ఇంటూ ఇది సేమ్ ఇన్ ద రిమైనింగ్ మనకు ప్రాబ్లమ్స్ ఎలాగైతే చేసుకొస్తున్నాం అదే విధంగా చేసుకొస్తున్నాం అన్నమాట. సో కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇది ఎలా కనపడుతుంది మనకి? మళ్ళీ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ డిఫరెన్స్లో ఉన్నాయి, సమ్మేషన్లో ఉన్న, డిఫరెన్స్లో ఉన్న, ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయాలి. కాస్ సి మైనస్ కాస్ టీ, కాస్ సి మైనస్ కాస్ టీ ఈజ్ ఈక్వల్ మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, సో కాస్ సి మైనస్ మైనస్ 2 సైన్ సి అంటే ఎక్స్ అన్నమాట, డి అంటే ఎక్స్ ప్లస్ హెచ్. ప్లస్ కాబట్టి ఎలా రాసినా పర్లేదు మనకి. ఎక్స్ ప్లస్ ఇది ఎక్స్ ప్లస్ హెచ్ ముందు రాసి తర్వాత ఎక్స్ రాయాలన్నమాట. ఓకే, బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సి అంటే ఏంటి ఇక్కడ మనకి? ఎక్స్. డి అంటే ఎక్స్ ప్లస్ హెచ్. మరి మైనస్ పెట్టి మల్టిప్లై చేసిన ఒకటి మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సింప్లిఫికేషన్ చూడండి, ఈ మైనస్ 2 బయట పెట్టేసాను. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x, 2x బై 2 అంటే ఎక్స్. 2 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ హెచ్ బై 2. ఇలాగ మనం చేసుకుంటూ వస్తున్నాం కదా ప్రాబ్లమ్స్లో, 3 ప్రాబ్లమ్స్లో కూడా ఇలాగే చేస్తున్నాం. ఇంటూ సైన్ చూడండి ఇక్కడ మైనస్ హెచ్ బై 2 మిగిలింది. ఓకే, ఎదురేమో మైనస్ 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2. లిమిట్ ఏం చేద్దామంటే ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి, 1 2 డినామినేటర్లో 2 4. కాబట్టి సైన్కి ఒక లిమిట్ అప్లై చేద్దాం. సైన్ ఆఫ్ మైనస్ హెచ్ బై 2 ఒక లిమిట్ అప్లై చేద్దాం. దీని అంతటికి ఒక లిమిట్ అప్లై చేద్దాం. మైనస్ 2 ఇంటూ ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ ఎందుకు అయిపోయింది? మరి సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మనకేంటి? సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా. ఇదో ఫార్ములా. ఎన్ని ఫార్ములాస్ వస్తున్నాయి చూడండి ఇందులో. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. మరి సైన్ ఆఫ్ మైనస్ హెచ్ బై 2 అంటే కనుక ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది అనమాట. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దీనికి లిమిట్ అప్లై చేసింది. మళ్ళీ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దీనికి లిమిట్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దీని అంతటికి లిమిట్ అనమాట. ఈ హెచ్ని దీనికి వాడుకున్నాను అనమాట, అందుకని ఇక్కడ రాసుకున్నాను అనమాట బై హెచ్ అని. ఓకే, లిమిట్ దీనికి 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 రాసాం, 3 లిమిట్స్ అప్లై చేస్తామన్నమాట. మరి ఇక్కడ చూడండి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాబట్టి హెచ్ ప్లేస్లో 0 పెట్టండి. ఎక్స్ ప్లస్ 0 అంటే సైన్ ఎక్స్, ఇది నో ప్రాబ్లం. ఇది దీని వాల్యూ సైన్ ఎక్స్. ఇక్కడికి రండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2. ఇక్కడ కూడా హెచ్ బై 2 ఉందనుకోండి, 1 అయిపోతుంది. ఇది ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 దీని కింద అప్లై చేయండి. అంటే ఈ 2ని తీసుకొచ్చి దీన్ని ఇక్కడ మనం ఇక్కడ రాసేవానికి ఇందాక చెప్పాను. ఏ అనే నెంబర్ని ఎలా రాసుకోవచ్చు? 1 బై రెసిప్రోకల్ ఆఫ్ ఏ.
ఓకే 1/1 అని రాసుకోవచ్చు. సో ఈ 2ని దీని కింద రాయండి. అప్పుడు sin h/2 sin h/2 అంటే ఇదంతా 1 అయిపోతుంది. అంటే ఇది 1 అయిపోయింది చూడండి. మనం సప్లై చేయవలసిన అవసరం లేదు, ఉన్నాయో వాడుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే ఈ 2నే వాడుకున్నాం ఇక్కడ, ఇది 1 అయిపోయింది. ఇది 0 కాబట్టి ఇది sin x, ఇది 1 అయిపోయింది. ఇక్కడికి రండి, లిమిట్ h → 0, h ప్లేస్లో 0 జాయిన్, cos of x plus 0 cos x, cos of x plus 0 అంటే cosx, cosx into cosx అంటే cos square x, cosx into cosx నల్ల వదిలేయండి, cos square x రాయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ sin x మిగిలింది మనకి, 1/cosx into cosx, sin x/cosx రాయండి ఒకటి, తర్వాత 1/cosx అలా రాయండి, sin x/cosx అంటే tan x, 1/cosx అంటే secant x, tan x into secant x. ఓకే అదే మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి, secant x into tan x. సో ద డెరివేటివ్ ఆఫ్ secant x ఈజ్ secant x into tan x. ప్రూఫ్ అయిపోయింది. ఓకే ఇలా చక్కగా మనం ఏం చేయాలనేది ఒకసారి మీరు ప్రీ ప్లానింగ్ చేసుకుని సొంతంగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సైన్కి కాస్కి చేసేసాం కాబట్టి ఇక్కడ లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయడం, అవే లిమిట్స్ ఇక్కడ ఎవాల్యుయేట్ చేయవలసి వస్తుందన్నమాట. ట్యాన్లో అంతే, కాట్లో అంతే, సీకెంట్లో కూడా అంతే. నెక్స్ట్ కొసికెంట్ మీరు ట్రై చేయండి, ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ మీరు నేను చెప్పిన తర్వాత మీరు చూద్దరికండి. అది రిజల్ట్ నెంబర్ 14. రిజల్ట్ నెంబర్ 14 ఏంటి, సీకెంట్ ఎక్స్కి డెరివేటివ్, కొసికెంట్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం. అయితే మీరు సీకెంట్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి వీడియో ప్లేలో పాజ్లో పెట్టుకుని కొసికెంట్ ఎక్స్కి ట్రై చేసిన తర్వాత మీరు అంతా కరెక్ట్గా ఉందనుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సేమ్ డిటో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, కొసికెంట్ ఎక్స్. ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే కనుక కొసికెంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ది డెఫినేషన్ ఆఫ్, అందులో సబ్స్టిట్యూట్ చేసాను. కొసికెంట్ మీన్స్ 1/sin, secant మీన్స్ 1/cos, tan మీన్స్ sin by cos. ఇవి ప్రిన్సిపల్స్ ఇందులో ట్రిగనామెట్రిక్ సంబంధించిన ఐడెంటిటీస్ అన్ని కూడా ఇందులో ఉపయోగిస్తున్నాం మనం. అవి మీరు చక్కగా చుట్టూ ఫార్ములాస్ లిస్ట్ కింద రాసుకోవాలి. సో 1/sin of x plus h మైనస్ 1/sin x అని రాసాం. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ 1 into sin x మైనస్ 1 into sin of x plus h. వెంటనే ఇందాక మీరు cos c మైనస్ cos d ఎలాగ అప్లై చేశారో ఇక్కడ sin c మైనస్ sin d అప్లై చేయాలన్నమాట. sin c మైనస్ sin d అంటే 2 cos c plus d/2 into sin c మైనస్ d/2 అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత x plus x అంటే 2x/2 అంటే x, ఈ h/2 ఇంటూ సైన్ ఆఫ్ ఈ xx క్యాన్సిల్ అయిపోయింది, సైన్ ఆఫ్ మైనస్ h/2, 2 బయట రాశాను, 2 ఇంటూ లిమిట్ h → 0 cos of x plus h/2 సైన్ ఆఫ్ మైనస్ h/2 బై డినామినేటర్ అంతా కూడా నోట్ చేయండి. నెక్స్ట్ -2 ఎందుకు వచ్చింది ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే ఇందాక క్లాస్లో ఇందాక ప్రాబ్లం చేసినప్పుడు చెప్పిన సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కదా. సో ప్లస్ అలా మైనస్ అయిపోయింది అనమాట. -2 ఇంటూ లిమిట్ h → 0, లిమిట్ కాస్కి అప్లై చేశాను, లిమిట్కి సైన్ ఆఫ్ h/2, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ని దీనికి ఉపయోగించుకున్నాను అనమాట. లిమిట్ h → 0 1 ఇంక రిమైనింగ్ మిగిలిపోయింది, దీనికి వాడాను అనమాట. ఇది తర్వాత ఇది రిమైనింగ్ ఇక్కడ రాసుకున్నాను అనమాట. లిమిట్ h → 0 1/x plus h into n sin x, sin of x plus h into sin x. ఓకే చూడండి ఇక్కడ h → 0 కాబట్టి h ఉన్న చోట 0 రాస్తే కానీ ఇది 0 అయిపోతుంది, cosx ఎదురు మైనస్. సో ఈ 2ని ఇక్కడ ఉపయోగించుకున్నాను అనమాట, h/2 కింద రాసుకున్నాను. sin h/2 లిమిట్ h → 0, h → 0 అన్న h/2 → 0 అన్న ఒకటే. సో ఇదంతా కూడా 1 అయిపోతుంది అనమాట ఇది. ఓకే ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ లేవనుకోండి అప్పుడు మీరు సప్లై చేసుకోవాలన్నమాట. ఓకే ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా సప్లై చేయాలి. సో మైనస్ కాస్ h ప్లేస్లో 0 రాసాం, మైనస్ cosx ఇంటూ ఇది 1 అయిపోయింది. లిమిట్ h → 0 అంటే సైన్ ఆఫ్ x ప్లస్ 0 ఇంటూ sin x ఇంటూ sin x, ఇది మిగిలింది మనకి. టోటల్గా మనకి మిగిలింది ఏంటి, మైనస్ cosx ఇంటూ 1 ఇంటూ 1/sin x ఇంటూ cosx. మైనస్ అలాగే ఉంటుంది, మనం రిమూవ్ చేయలేము దీన్ని. మైనస్ cosx/sin x అంటే cotx అని రాసుకోవచ్చు, 1/sin x మిగిలిపోయింది, అది cosecant x, అదే రాసాం ఇక్కడ. మైనస్ cotx ఇంటూ cosecant x, దీన్నే మనం మైనస్ cosecant x ఇంటూ cotx అని రాసుకుంటాం. వాట్ ఈస్ ది డెరివేటివ్ ఆఫ్ cosecant x, మైనస్ cotx ఇంటూ cotx ఆర్ మైనస్ cotx ఇంటూ cosecant x, ఎలా చెప్పినా కూడా పర్వాలేదు. అంటే మొత్తం మన 6 ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి కూడా మనం ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నమాట, వీటికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నామన్నమాట. ఓకే టోటల్గా ఇప్పుడు మనం 14 రిజల్ట్స్ చెప్పుకున్నాం, 15 రిజల్ట్స్ వచ్చినాయి మొత్తం మనకి. అవి ఏంటనేది ఒకసారి చెప్తున్నాను చూడండి. ఓకే ఇది దీని యొక్క ప్రూఫ్ మాట, రిజల్ట్ ప్రూఫ్. మీరు ఒకవేళ సరిగ్గా చేయలేకపోతే కనుక ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కనుక దీన్ని చూసి కరెక్ట్ చేసుకుని కాపీ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రిజల్ట్స్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా లిస్ట్ ఒకసారి ఇస్తాను మీకు, ఒకసారి చూడండి.
బై ది డెఫినేషన్ ద్వారా ఎలిమెంటరీ ఫంక్షన్స్కి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం. అవి ఎన్నంటే కనుక మొత్తం ఇవో 15 కాన్స్టెంట్ ఎక్స్ పవర్ ఎన్ 1/x పవర్ ఎన్ రూట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ కాట్ ఎక్స్ సెకండ్ ఎక్స్ కొసెకండ్ ఎక్స్ ఇవన్నిటికి కూడా డెరివేటివ్ dx ఆఫ్ కాన్స్టెంట్ 0 dx ఆఫ్ ఎక్స్ 1 dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 dx ఆఫ్ root x 1/2 root x dx of 1/x minus 1/x square dx of 1/x power n minus n by x power n plus 1 అలాగే dx of trigonometric functions మాట exponential functionsకి ఇవన్నీ కూడా మనం డెరివేటివ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం బై ది ఫస్ట్ ప్రిన్సిపల్ డెఫినేషన్ ద్వారా ప్రూవ్ చేసామన్నమాట. అయితే ఇప్పుడు అన్నీ కూడా మీకు 15 ఫార్ములాస్ రెడీ అయినాయన్నమాట. మీరు లిస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి dx ఆఫ్ కాన్స్టెంట్ 0 అని. అలాగా నేను చెప్పాను మీకు ప్రతిదానికి కూడా dx ఆఫ్ ఎక్స్ 1 dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ dx ఆఫ్ కొసెకండ్ ఎక్స్ మైనస్ కొసెకండ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇలాగ 15 కూడా మీరు లిస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. ఆ ఎలిమెంటరీ ఫంక్షన్స్ 15 తయారైనాయి. ప్రస్తుతానికి 15 మీద కూడా ప్రాబ్లమ్స్ చేస్తామట. ఈ ప్రాబ్లం చేయడానికి ముందు ఫస్ట్ ప్రిన్సిపల్ మీద జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఒక 4-5 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత అప్పుడు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఈ క్లాస్లో ఇక్కడ వరకు సరిపోతుంది. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.